బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపస్మస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాం భో విలసజ్జితం పాదభూషాయితానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమః శివాయ. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మనకి అఘము అంటే పాపము అని అర్థం, మాఘము అంటే పాపాలను నశింపజేసేటటువంటిది అని అర్థం. మనకి మాఘమాసం చాలా విశేషమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటి మాసం. పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన మాసం మాఘమాసం. మనకి జ్యోతిష్శాస్త్ర ప్రకారం 2 ఆయనాలు ఉన్నాయి, ఉత్తరాయణం దక్షిణాయనం. సంవత్సరంలో దక్షిణాయనం పితృదేవతలకి సూచనగా, ఉత్తరాయణం దేవతలకి సూచనగా మన యొక్క పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తాయి. అందులో ఉత్తరాయణం ఏదైతే దేవతలకి సూచిస్తుందో, దేవతలకి పగటి కాలం అని తెలియజేయబడిందో, అటువంటి దేవతల్ని ఆరాధించడానికి ఉత్తమమైనటువంటి మాసం మాఘమాసం. అలాంటి మాఘమాసం శివకేశవులకి భేదము లేనటువంటి మాసం, ఇద్దరికి ప్రీతికరమైనటువంటి మాసం. అటువంటి మాఘమాసంలోనే మనకి మహాశివరాత్రి పర్వదినం రావడం, ఇది చాలా విశేషమైనదిగా తెలుసుకోవాలి. శివరాత్రులు మనకి 5 రకాలుగా ఉన్నాయని పురాణాలు తెలియజేశాయి. 5 రకాల శివరాత్రులు ఏమిటి అంటే నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. శివుడికి రాత్రి చాలా ప్రీతికరమని, చతుర్దశి తిథి రోజే శివుని యొక్క లింగోద్భవం జరిగిందని 2 మనకి శివపురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. శివపురాణం ఆధారంగా ఎవరైతే రాత్రి సమయంలో నిత్యము శివారాధన చేస్తే అది నిత్య శివరాత్రి అవుతుంది. అలాగే ఎవరైనా పక్షములో ఒక రోజు, అంటే విశేషించి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఒక చతుర్దశి రోజు గనక రాత్రి సమయంలో విశేషంగా శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అన్నారు. ఇంకా ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు గనక శివారాధన చేసినట్లయితే, రాత్రి సమయంలో లింగోద్భవ కాల సమయంలో ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకుని ఈశ్వరుని నమ్మక చమక రుద్రాలతో పూజించినట్లయితే దాన్ని మాస శివరాత్రి అన్నారు. ఇంకా విశేషంగా సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే శివునికి చాలా ప్రీతికరమైనటువంటి లింగోద్భవం జరిగినటువంటి రోజు, ఆ రోజు కనుక ఈశ్వరుని విశేషంగా పూజించినట్లయితే దాన్ని మహాశివరాత్రి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఎవరైతే యోగులు ధ్యానంలో ఈశ్వరుని దర్శిస్తారో దాన్ని యోగ శివరాత్రి అని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ 5 శివరాత్రులు చాలా ప్రత్యేకమైనవి, విశేషమైనవని పురాణాలు స్పష్టంగా మనకు తెలియజేశాయి. ఇంకా శివ పురాణం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా, లింగోద్భవ కాలం జరిగినటువంటి రోజుగా, శివ పార్వతుల యొక్క వివాహము జరిగినటువంటి రోజుగా కూడా ఈ మహాశివరాత్రి గురించి చెప్పడం జరిగింది. ఇంతటి విశేషాలు ఉన్నది కాబట్టి శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది. శివరాత్రి యొక్క వైభవం గురించి స్మృతులు, మనుస్మృతి, ధర్మసింధు, నిర్ణయ సింధులో కూడా శివరాత్రి యొక్క ప్రత్యేకతని, ముఖ్యంగా చతుర్దశి తిథి యొక్క విశిష్టతని, అందులోనూ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. శివరాత్రి గురించి శివ పురాణం వంటి పురాణాలు, లింగ పురాణం వంటి పురాణాలు కూడా స్పష్టంగా శివరాత్రి గురించి
శివరాత్రి వైభవం గురించి చెప్పడం జరిగాయి. అందువల్లే శివరాత్రి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత చాలా విశేషంగా మనకి పురాణాల్లో కనపడుతుంది. శివరాత్రి రోజు ఎవరైతే ఈ శివ పురాణం, లింగ పురాణం వంటివి చదువుతారో, అవి శివుడికి యొక్క ఇష్టమైనటువంటి వాటితో ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకుంటారో, బిల్వ పత్రాలతో శివుణ్ణి ఆరాధిస్తారో, వారికి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎవరికైతే ఆర్థిక సమస్యలు, ఆర్థిక బాధలు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయో, ఎవరికైతే అనారోగ్య సమస్యలు కనుక ఏర్పడుతున్నాయో, వారికి శివరాత్రి ఒక దివ్యమైన, అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి శివారాధనకి, శివ పూజలకి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగడం, అనారోగ్య సమస్యలు తొలగడం, శుభ ఫలితాలు కలగడం జరుగుతుంది. శివరాత్రి మనకి చాలా ప్రత్యేకమైనటువంటిది, చాలా విశేషమైనది. ఈరోజు శివుని యొక్క అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజుగా మనకి పురాణాలు స్పష్టంగా తెలియజేశాయి. ఈరోజు శివుడికి వదిలేటువంటి ఒక జలము కానీ, పుష్పము కానీ, లేదా ఒక పత్రము కానీ, విశేషంగా బిల్వపత్రం వంటివి కనుక ఈరోజు శివుడికి సమర్పించినటువంటివి కోటి రెట్ల పుణ్య ఫలితాలని ఇస్తుంది. ప్రతిరోజు శివారాధన చేయలేనటువంటి వారు కనుక కనీసం ఒక్క మహాశివరాత్రి రోజు కనుక ఈశ్వరుని ఆరాధిస్తే, ఆ సంవత్సరం మొత్తం ఈశ్వరుని ఆరాధిస్తే ఎంతటి ఫలితం వస్తుందో, శివరాత్రి రోజు కనుక భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే సంవత్సరం మొత్తం శివుణ్ణి ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అంతటి విశేషం ఉన్నటువంటి రోజు మహాశివరాత్రి రోజు. ఈరోజు ముఖ్యంగా శివుణ్ణి ఎవరైతే అభిషేకం చేసుకుని ప్రదోష కాలంలో, రాత్రి సమయంలో పూజిస్తారో, వారికి వారి యొక్క అభీష్టము సిద్ధిస్తుంది, వారి కోరికలు సిద్ధిస్తాయి. For more videos like this, subscribe Big TV channel.